ఈ 5 ఏళ్ల కాలంలో 1200 గుడుల మీద దాడులు జరిగితే ఒక్కడైనా దొరికాడా జగన్మోహన్ రెడ్డి? ఒక్కడైనా ఎక్కడైనా సరే గుడి మీద దాడి జరిగిన వ్యక్తి ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా దొరికాడా? దయచేసి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గర అవుతూ హామీలు చెబుతూ పాంప్లెంట్ మీద రాసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా తెలియజేసుకొని అందరితో పాటు ముందుకెళ్తా ఉంటే, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తా ఉంటే, ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఆలోచించి ఒక్కసారి ప్రజల్ని అడుగు. పబ్లిక్ లోకి ఇవాల్టికైనా రా. ఆ గోడలు రేకులు అడ్డు పెట్టుకొని లోపల కూర్చుంటే నీకేం తెలియవు. ఆ బెంగళూరు ప్యాలెస్ లోనో తాడేపల్లి ప్యాలెస్ లోనో ఉంటే నీకేం తెలియవు. బయటికి వచ్చి ప్రజలకు మాట్లాడు. ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో నీకు చెప్తారు. మినా సరే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ హిందువుల మనోభావాలతో ఆడుకుందో, హిందువులందరినీ ఇబ్బంది పెడుతూ హిందూ దేవాలయాలకు కానీ చివరికి వెంకన్న స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి